నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ వేసవికి సంబంధించి మీరు పశుగ్రాస పంటలు వేసుకోవాలనుకుంటే ఎలాంటి రకాలు పెంచుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఏం చేయడం ద్వారా అధిక మోతాదులో మనం పంట పండించుకోవచ్చు, ఇలాంటి అనేక విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ డి పద్మజ మ్యామ్. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వేసవికి సంబంధించి అనువైనటువంటి పశుగ్రాస పంటలు అంటే ఏం చెప్తారు? వేసవిలో ముఖ్యంగా నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ పంటలను వేసుకోవచ్చండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశుగ్రాసపు సజ్జ, పశుగ్రాసపు మొక్కజొన్న, అదేవిధంగా పశుగ్రాసపు జొన్నను సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు అలసందలు కానీ బొబ్బర్లు కానీ కూడా సాగు చేసుకోవచ్చండి. బాజ్రా నేపియర్ హైబ్రిడ్ కూడా సాగు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేసవికి సంబంధించి అనువైన జొన్న రకాలు అంటే ఏ రకాలు తీసుకోవచ్చు? అనువైన జొన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే పలు కోతలనిచ్చేటటువంటి జొన్న రకాలను సాగు చేసుకోవచ్చండి. ముఖ్యంగా కోఎఫ్ఎస్ 39, కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31, అదేవిధంగా సిఎస్వి 33MF అటువంటి రకాలను సాగు చేసుకోవచ్చును. ఈ కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31 అటువంటి రకాలు రీజనల్ ఫాడర్ స్టేషన్ పహాడి షరీఫ్లో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి. కావాల్సినటువంటి రైతులు వారి దగ్గర తీసుకోవచ్చు. అదేవిధంగా సిఎస్హెచ్ 24MF, సిఎస్హెచ్ 20MF అనేటువంటి రకాలు ఐఐఎంఆర్ రాజేంద్రనగర్లో కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి రైతులు అక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చండి. అదేవిధంగా PC 23MP చారీ రకాలను కూడా సాగు చేసుకోవచ్చును. విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుందండి. మనం ఇప్పుడు పశుగ్రాస పంటలకు సంబంధించి ఒకవేళ జొన్న రకం ఎంచుకున్నారనుకోండి, ఒక ఎకరంలో సాగు చేయాలి అనుకుంటే ఎన్ని కిలోల విత్తనాలు అవసరం అవుతాయి? ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుందండి. ఈ విత్తనాన్ని ఏంటంటే నాగటి సాలుకి అంటే ట్రాక్టర్ కల్టివేటర్కి సాళ్ళు ఏర్పాటు చేసుకొని, ట్రాక్టర్ సాలు అనేది కల్టివేటర్కి ఏంటంటే 30 సెంటీమీటర్స్ దూరంలో ఉండేలాగా చూసుకోవాలి. మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మీకు నాణ్యమైనటువంటి పశుగ్రాసము వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతులు ఏంటంటే ట్రాక్టర్ కల్టివేటర్ సాళ్ళకి ఏర్పాటు చేసుకుని వాటిలలో డిబ్లింగ్ పద్ధతి ద్వారా అంటే కొంచెం లోతుగా 2.3 సెంటీమీటర్స్ లోతులో వేసుకోవాలి. ఇంకెక్కువ లోతులో వేసుకున్నట్లయితే జొన్న మొలక శాతం దెబ్బతింటుంది కాబట్టి చూసుకునే రైతులు విత్తుకోవచ్చండి. ఓకే మనం ఇప్పుడు అదే ఎకరానికి సంబంధించి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎలా వాడాలి అనేది? 40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలండి. ఆఖరి దిక్కులో చూసుకున్నట్లయితే 16 కిలోల భాస్వరము, అదేవిధంగా 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకొని దాంతోపాటుగా ఒక 18 కిలోల కానీ 12 కిలోల నత్రజని వేసుకోవాలి. ఆ తర్వాత 30 రోజులకు మిగతా నత్రజనిని వేసుకున్నట్లయితే మంచి పశుగ్రాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పశుగ్రాస పంటలలో మిగతా కలుపులు రాకుండా చూసుకోవాలి. కలుపు రాకుండా విత్తిన వెంటనే ఒకసారి నీళ్లు పెట్టిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు అట్రజిన్ అనేటటువంటి గడ్డి మందును 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 48 గంటల తర్వాత చేసుకున్నట్లయితే మొలక శాతం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు వెంటనే విత్తిన తర్వాత ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గా మీరు గడ్డి మంది స్ప్రే చేయాలండి. దీనివల్ల మీకు ఏంటంటే నాణ్యమైనటువంటి గడ్డి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే పద్మజ మ్యామ్, సాధారణంగా ఈ పశుగ్రాస జొన్నకు సంబంధించి అంటే ఎప్పుడు కోతకు వస్తుంది, ఏ సమయంలో కోయాలి అంటే ఏం చెప్తారు? ఈ జొన్న ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పూత తర్వాతనే కొయ్యాలి. ముందే కోసినట్లయితే ఏమవుతుందంటే దాంట్లో పశువులకు వాము వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 58 నుంచి 60 రోజుల తర్వాత మాత్రమే కొయ్యాలి. అంటే పూత కోసి రోజులు అనేది ఒక్కోసారి రైతులు మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూత పూసిన తర్వాత మాత్రమే కోయాలి. ఇది ఖచ్చితంగా మీరు గమనించుకొని కోయాలండి. ముందు కోసినట్లయితే పశువులకి కొంచెం వాము వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అంటే మనం సాధారణంగా ఒక ఎకరాకు మనం పశుగ్రాస జొన్న వేసుకుంటే
ఎంత వస్తుంది మ్యామ్, దిగుబడి ఎంత వస్తుంది? 18 నుంచి 20 టన్నుల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. కావున రైతులు ఏంటంటే కొంచెం 30 రోజుల లోపు గడ్డి లేకుండా చూసుకోవాలి. కావున మీరు అట్రజిన్ అనేటటువంటి కలుపు మందును ముందట వేసుకొని తర్వాత గడ్డి వచ్చినట్లయితే ఒకసారి మనుషులతోటి తీపించడం ఆ రకంగా చేయాలి. చేసినట్లయితే మీకు మంచి పశుగ్రాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది 18 నుంచి 20 టన్నుల వరకు కూడా. ఓకే మ్యామ్, ఇప్పుడు ఎలా కలుపు గురించి చెప్పారు, ఒకసారి కలుపు యాజమాన్యం కూడా చెప్పండి మ్యామ్, ఎలా ఉంటుంది ఏంటని. మెయిన్గా ఏంటంటే దీంట్లో మనకు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్సే ఉన్నాయి. అంటే పంట విత్తిన తర్వాత వెంటనే అంటే మొక్కలు మొలవక ముందే వేసేటటువంటి కలుపు మందు. ఆ కలుపు మందు అది అట్రజిన్ అనేటువంటి కలుపు మందు. అది 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 రోజులకు కలుపు వచ్చినట్లయితే ఒకసారి మనుషులతో ఒకసారి కలుపు తీయించాలి. తీసిన తర్వాత కొంచెం ఫర్టిలైజర్ వేసుకోవాలి. 28 కిలోల నత్రజనిని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకున్నట్లయితే మీకు ఫాస్ట్గా గ్రోత్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు పూత పూసిన తర్వాత కోసుకున్నట్లయితే మంచి పశుగ్రాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కాసేపు మనం పశుగ్రాస మొక్కజొన్న గురించి కూడా మాట్లాడుకుందామా. 1 ఎకరాన్ని తీసుకుంటే ఎన్ని కిలోల విత్తనాలు అవసరం ఉంటాయి? పశుగ్రాసపు మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే దీంట్లో రకాలు కనుక చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ డాల్ చాలా పొడుగ్గా వస్తుందండి. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి TSFM 15-5 అనేటువంటి మొక్కజొన్న రకం కూడా వేసుకోవచ్చండి రైతులు. ఆఫ్రికన్ టాల్ అనేటువంటి రకము పహాడీ షరీఫ్లో మీకు రైతులకు అందుబాటులో ఉంది. ఈ TSFM 15-5 రకము ఈ సంవత్సరం మేము విత్తనోత్పత్తి చేపట్టి రైతులకు వానాకాలంలో కొద్ది మొత్తంలో ఇచ్చేస్తాము. రబీకి కానీ వేసవి కానీ వచ్చే నెక్స్ట్ రాబోయే రబీకి కానీ వేసవి కానీ ఎక్కువ మొత్తంలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందిస్తామండి. 1 ఎకరానికి 20 కిలోల విత్తనము సరిపోతుందండి. దీనికి కూడా ఏంటంటే మంచిగా కల్టివేటర్ రోటివేటర్ వేసుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒకసారి కల్టివేటర్ సార్లు ఏర్పాటు చేసుకొని అంటే 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. సాలుకు మధ్య మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత విత్తేటటువంటి లోతు ఒక 5 సెంటీమీటర్ల లోతులో విత్తుకున్నట్లయితే మీకు మంచిగా మొలక వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మొక్కజొన్నను కూడా మెయిన్గా ఏంటంటే రైతులు నీటిపారుదల సౌకర్యం గల ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవాలి. విత్తిన వెంటనే ఒకసారి నీళ్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత కలుపు కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే మెయిన్గా జొన్న కానీ మొక్కజొన్న ఈ సజ్జలలో కూడా ఈ 3 వీటికి కూడా అట్రజిన్ అనేటువంటి కలుపు మందు. ఈ మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 4 గ్రాముల అట్రజిన్ కలిపి విత్తిన అంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు పిచికారీ చేసుకోవాలండి. మ్యామ్, విత్తే దూరం అంతేనా, సరిపోతుందా? సరిపోతుందండి. మీకు విత్తనోత్పత్తి చేపడితే మాత్రము ఎక్కువ దూరం అవసరం అవుతుంది. కండే కనుక కావాల్సుకుంటే ఎక్కువ, కానీ మన పశుగ్రాసానికి పండించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక 30 సెంటీమీటర్ల దూరము సాలుకు మధ్య దూరము, అదేవిధంగా మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండేలాగా వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే, అలాగే ఎరువుల మోతాదుకు సంబంధించి ఎంత ఉండాలి ఏంటంటే? ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 8 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. వీటితో పాటు 40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. ఈ ఆఖరి దిక్కులో కనుక చూసుకున్నట్లయితే పశువుల ఎరువుతో పాటు ఒక 12 కిలోల నత్రజనిని, 16 కిలోల భాస్వరము, తర్వాత 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 30 రోజులకు 20 నుంచి 25 రోజుల్లో లోపు ఒకసారి కలుపు తీసేసి ఆ తర్వాత మళ్ళీ మిగతా దాదాపు సుమారుగా 28 కిలోల నత్రజనిని మొక్క మొదల్లో వేసేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే వేసుకొని వెంటనే నీరు పెట్టుకోవడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. ఓకే మ్యామ్, సాధారణంగా ఈ పశుగ్రాస మొక్కజొన్నకు సంబంధించి ఏ సమయంలో కోయాలి అంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ జొన్న కానీ మొక్కజొన్న ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్గా ఇప్పుడు జొన్ననైతే ఖచ్చితంగా మీరు 60 రోజులు తర్వాత పూత దశలో చూసుకోవాలి. ఇదే విధంగా మనం మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే 50% పూత దశ వచ్చిన తర్వాత మాత్రం కోసుకోవాలి.
అదే కనుక మీరు సైలేజ్ కోసం కనుక చూసుకున్నట్లయితే కండే మిల్కీ స్టేజ్లో ఉన్నప్పుడు, మొక్కజొన్న కండలు మిల్కీ స్టేజ్లో ఉన్నప్పుడు కోసుకోవచ్చండి. కాకపోతే రైతులు ఇప్పుడు పశుగ్రాస కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువ కూడా మీరు 50% పూత దశ వచ్చిందో చూసుకొని కోసుకున్నట్లయితే సరిపోతుందండి. ఓకే, పద్మజమం సాధారణంగా ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందో? దీంట్లో కూడా మీకు ఏంటంటే 20 టన్నుల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. 20 నుంచి 24 టన్నులు ఒక ఎకరానికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఈ జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ వీటితో పాటుగా ఈ పప్పు దినుసుల పంటలైనటువంటి బొబ్బెర కానీ, అలసందలు కానీ కొంత పరిమాణంలో వేసుకున్నట్లయితే పాల దిగుబడి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మాంసకృతులు ఎలా ఉంటాయి దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు 8 నుంచి 10% వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, సజ్జ రకాల గురించి కూడా మాట్లాడుకుందామా. మనము వేసవికి సంబంధించి అనువైనటువంటి సజ్జ రకాలు అంటే ఏం చెప్తారు? సజ్జలలో కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి చాలా మంచి రకాలు విడుదలవ్వడం జరిగిందండి. అందులో చూసుకున్నట్లయితే TSFB 17-7, TSFB 18-1, TSFB తర్వాత 15-8 అనేటువంటి రకాలు విడుదల చేయడం జరిగింది. ఈ రకాలు ప్రస్తుతము మేము విత్తనోత్పత్తి చేపడుతున్నామండి. రాబోయే రోజులలో రైతులకు అందుబాటులో తీసుకొస్తాము. కాబట్టి రైతులు ఇప్పుడు మామూలు సజ్జ రకాలు పశుగ్రాసానికి అదేవిధంగా గింజ ఇచ్చేటటువంటి రకాలు ఉన్నట్లయితే మీరు IIMRలో కూడా తీసుకొని పశుగ్రాసగా మీరు సాగు చేసుకోవచ్చండి. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 5 నుంచి 6 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి కూడా ఏంటంటే ఫస్ట్ కల్టివేటర్ వేసేసుకొని మెయిన్గా ఈ సజ్జ యొక్క గింజ సైజు తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ల్యాండ్ లెవెలింగ్ అంటే భూమి తయారు అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు పొడిగా ఉండేటట్లు చూసుకొని వేసుకోవాలి. సాలుకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఆ విత్తనము 2.5 సెంటీమీటర్ల లోతులో ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ లోతులో వేసినట్లయితే చిన్నగా ఉంటుంది కాబట్టి గింజ మొలక శాతము తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మ్యామ్ సజ్జకు సంబంధించి అన్ని నెలలోకేనా, అంటే ఏ నెలలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడి పొందొచ్చు ఏంటి? ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్గా ఈ సజ్జ కానీ, మొక్కజొన్న కానీ నీరు నిల్వ ఉండనటువంటి ఎర్రరేగడి కానీ, నల్లరేగడి నెలల్లో కానీ సాగు చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ 2 నెలల్లో కూడా మీరు సాగు చేసుకోవచ్చు. అంటే ఎంత మోతాదులో వేసుకోవాలి మ్యామ్ ఒక ఎకరానికి? ఎకరానికి 5 నుంచి 6 కిలోల విత్తనం అయితే సరిపోతుందండి. దీన్ని అయితే కొంతమంది రైతులు అంటే ఎక్కువ వేస్తూ ఉంటారు వేసేటప్పుడు, అందుకోసమని కొంత ఇసుక కానీ లేకపోతే కొంతమంది రైతులు ఏంటంటే నూకలు కూడా కలుపుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఇసుక కలుపుకొని వేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ మోతాదులో పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటికి పిలకలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని ఒకటి దగ్గర 2-3 అట్లా పడిన సరిపోతుంది. కానీ ఎక్కువ పడినట్లయితే మళ్ళీ మీకు హైట్ కూడా కొంచెం తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మీరు విత్తేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఎంత మోతాదులో వేసుకోవాలి అంటే ఎంత దూరం వేసుకోవాలి అంటే? అదే ట్రాక్టర్ సార్లు చెప్పాం కదండి, కల్టివేటర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ కల్టివేటర్ అది 30 సెంటీమీటర్లు, సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకొని విత్తుకోవాలండి. ఓకే, అలాగే సజ్జకు సంబంధించి ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్పండి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల నత్రజనిని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలండి. ఈ ఆఖరి దుక్కిలో కనుక చూసుకున్నట్లయితే ఒక 10 నుంచి 12 కిలోల నత్రజనిని, దానితో పాటుగా 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. మిగతా నత్రజనిని 20 నుంచి 25 రోజుల తర్వాత గడ్డి తీసేసి తర్వాత ఫర్టిలైజర్ వేసేసుకొని నీళ్లు పెట్టుకున్నట్లయితే పశుగ్రాసం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఇవి 3-4 కోతలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేల సారవంతంగా ఉన్నట్లయితే 5 కోతలు కూడా తీసుకోవచ్చును. కోత కోసిన తర్వాత మళ్ళీ ఒక 8 కిలోల నత్రజని వేసుకొని నీళ్లు పెట్టుకున్నట్లయితే మళ్ళీ మీకు పశుగ్రాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతులు ఏంటంటే పళ్ళు కోతల్ని ఇచ్చేటటువంటి రకాలు కనుక వేసుకున్నట్లయితే అధిక పశుగ్రాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే పద్మజ మ్యామ్, ఇప్పుడు ఒక కోత తర్వాత
నత్రజనికి సంబంధించి ఎన్ని కిలోలు వేసుకోవాలి ఏంటి అనేది? 8 కిలోల నత్రజని వేసుకోవాలండి. నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకున్నట్లయితే మీకు మళ్ళీ తొందరగా మళ్ళీ ఒక 40 డేస్కి మళ్ళీ ఒకసారి మీరు పశుగ్రాసంగా కోయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, అలాగే కలుపు నివారణ గురించి కూడా చెప్పండి మాకు. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే ఫస్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో మనం వేసవిలో వేసుకుంటాం కాబట్టి విత్తిన వెంటనే ఒకసారి నీళ్ళు ఇవ్వాలి. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు అట్రజిన్ అనేటటువంటి గడ్డి మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి ఆ తడి నీళ్ళపైనే పిచికారీ చేసినట్లయితే కొంచెం ఎక్కువైనా కూడా మొలక శాతం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న సీడ్ కాబట్టి రైతులు ఇది గమనించుకొని విత్తినటువంటి 24 నుంచి 48 గంటల లోపు మాత్రమే పిచికారీ చేసుకోవాలండి. తర్వాత 30 రోజుల లోపు మళ్ళీ మీరు ఒకసారి మనుషులతో ఒకసారి కలుపు తీపిచ్చేస్తే సరిపోతుందండి. ఓకే, మరి సజ్జకు సంబంధించి అంటే కోతకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి సమయంలో కోయాలి అంటే? సజ్జ కోత ఇది కూడా 50% పూత దశలో కోసుకోవాలండి. సుమారుగా 58 నుంచి 62 రోజులకు పూత దశ 50% పూత దశ వస్తుంది. ఈ సమయంలో కోసుకోవచ్చును. ఆ తర్వాత కోతలు తర్వాత మళ్ళీ కోసిన తర్వాత 25 నుంచి 30 రోజులకు ఒకసారి కోసుకున్నట్లయితే మీకు సుమారుగా 3 కోతలకు కలిపి 32 టన్నులు 1 ఎకరానికి వస్తుందండి. అంటే ఒక కోతకి కోత కనుక చూసుకున్నట్లయితే 12 నుంచి 14 టన్నులు 1 ఎకరానికి తీసుకోవచ్చును పశుగ్రాసంగా. మనం వేసవికి అనువైన బొబ్బర్లు కానీ అలసందలు కానీ అవి ఏంటి, వాటి గురించి? ఈ బొబ్బర్ అలసందలు కూడా ఏంటంటే మెయిన్గా మనము లెగ్యూమ్ జాతికి సంబంధించి పప్పు దినుసుల పంట కాబట్టి దీన్ని ఏంటంటే మెయిన్గా ఇది కూడా నీటిపారుదల సౌకర్యం గల ఉన్నటువంటి ప్రాంతాలలో వేసుకోవాలి. దీంట్లో రకాలు కనుక చూసుకున్నట్లయితే బుందేల్ లోబియా 1, బుందేల్ లోబియా 2, అదేవిధంగా విజయ అనేటువంటి రకాలను సాగు చేసుకోవచ్చండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇది విత్తే కన్నా దూరం కనుక చూసుకున్నట్లయితే సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. లోతు కనుక చూసుకున్నట్లయితే విత్తేటప్పుడు 4 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలండి. ఓకే మ్యామ్, ఇప్పుడు బొబ్బర్లు కానీ అలసందలు కానీ ఎన్ని కిలోలు వేసుకోవాలంటారు 1 ఎకరానికి సంబంధించి? ఇది మనము పశుగ్రాసంగా తీసుకుంటున్నాం కాబట్టి 14 నుంచి 16 కిలోల విత్తనము 1 ఎకరానికి వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం దగ్గరలో వేసుకున్నట్లయితే దట్టు వేసవిలో ఏంటంటే కొంచెం మనకు వానాకాలంలో అనుకుంటే మీకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పశుగ్రాసము. ఇది మనకు ఈ వేసవిలో కనుక చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి విత్తన మోతాదు అనేది కొంచెం మనం ఎక్కువగా వేసుకోవాలి. ఓకే, విత్తే దూరం ఎంత ఉండాలి? విత్తే దూరము 30 సెంటీమీటర్లు అండి. సాలుకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, బొబ్బర్లు అలసందలకు సంబంధించి ఎరువుల యాజమాన్యం చెప్పండి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనం మెయిన్గా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నత్రజని భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువులను 8 కిలోల నత్రజని 16 కిలోల భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలండి. వీటితో పాటుగా పశువుల ఎరువు ఒక 2 టన్నులు 1 ఎకరానికి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలండి. ఓకే, ఎంత దిగుబడి వస్తుంది మ్యామ్ ఎకరానికి? ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 12 టన్నుల దిగుబడి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం ఏంటంటే విత్తినటువంటి 55 నుంచి 62 రోజుల్లోపు మనము పశుగ్రాసంగా కోసుకోవచ్చును. అయితే ఈ బొబ్బరిని ఏంటంటే మనం మిగతా వాటితో పాటు మొక్కజొన్న కానీ సజ్జ కానీ అదేవిధంగా బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్తో పాటు సజ్జ వీటితో పాటు అవి కనుక 70% ఉంటే దీన్ని 30% కానీ ఆ రకంగా రేషియో 75%, తర్వాత ఇది 25%, ఒక పావు వంతు ఈ బొబ్బెర ఉండేలాగా చూసుకున్నట్లయితే పాల దిగుబడి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు బాబ్రానిఫెరా హైబ్రిడ్ల గురించి చెప్పారు కాబట్టి సాధారణంగా ఏ రకాలను వయసులో సాగు చేసుకోవచ్చు? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో APBN1 అనేటువంటి రకము రైతులకు కటింగ్స్, రూట్ కటింగ్, షూట్ కటింగ్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి రైతులు తీసుకోవచ్చండి. తర్వాత దాంతోపాటు CO4, CO5 అనేటువంటి బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ కూడా మీకు వీటిని కూడా సాగు చేసుకోవచ్చు అండి. ఇవి కనుక చూసుకున్నట్లయితే రీజనల్ ఫారెస్టేషన్
పహాడీ షరీఫ్, అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీలో కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి రైతులు ఈ కటింగ్స్ తీసుకోవచ్చండి. విత్తన మోతాదు గురించి చెప్పండి మ్యామ్ ఎకరానికి. అయితే దీంట్లో ఏంటంటే మనకు కటింగ్స్ ఉంటాయండి ఎకరానికి. ఇప్పుడు APBN1 కానీ, తర్వాత ఈ CO4 కానీ, తర్వాత CO5 కానీ, రూట్ కటింగ్స్ కానీ, షూట్ కటింగ్స్ కానీ తీసుకోవచ్చును. సుమారుగా కొంతమంది రైతులు ఏంటంటే వీటిని 60x60 సెంటీమీటర్ స్పేసింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 32,000 పిలకలు పెట్టుకోవాలి. అయితే దీనికి ఏంటంటే టిల్లర్స్ బాగా వచ్చి చాలా అంటే నేలలు బాగా సారవంతంగా ఉన్నట్లయితే ఎకరానికి 12,000 పిలకలు పెట్టినా కూడా అది దాదాపు మన 4-5 సంవత్సరాల వరకు అందులోనే మనం మళ్ళీ కటింగ్ చేసేసుకొని నీళ్లు పెట్టినట్లయితే పశుగ్రాసం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొంచెం దూరం ఎక్కువ పెట్టుకొని 90 సెంటీమీటర్ల దూరము 60 అంటే సాలుకు మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు, ఆ రకంగా పెట్టుకొని కూడా మీరు సాగు చేసుకోవచ్చండి. అంటే మీ నేల స్వభావం చూసుకొని దాన్ని బట్టి మీరు ఎకరానికి ఎంత మోతాదు అనేది చూసుకోవచ్చండి. అంటే విత్తే దూరానికి సంబంధించి ఎంత ఉండాలి? అదే ఇప్పుడు కటింగ్స్ చెప్పాం కదండి, ఎకరానికి మీరు క్లోజ్ స్పేసింగ్లో పెట్టాలని అనుకుంటే మాత్రము 60x60 సెంటీమీటర్లు. అదే కొంచెం దూరంగా పెట్టుకుంటే కనుక 90 సెంటీమీటర్లు బై 60 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు. అంటే సాలుకు మధ్య దూరము 90 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య దూరము 60 సెంటీమీటర్లు ఉండేలాగా పెట్టుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్పండి. ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము వేసుకోవచ్చండి. దీంతో పాటు పశువుల ఎరువు ఒక 8 నుంచి 10 టన్నులు ఒకటేసారి అంటే ఆఖరి దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే మీకు అంటే ఎర్రరేగడి నేలల్లో, అదే కొంచెం బలమైన భూములు ఉన్నాయనుకోండి 4 టన్నులు ఒక ఎకరానికి కూడా పశువుల ఎరువు వేసుకున్నట్లయితే సరిపోతుంది ఆఖరి దుక్కిలో. ఆ తర్వాత ఏంటంటే మెయిన్గా ఇవి బాగా టిల్లర్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో కొంచెం ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోసిన తర్వాత దీంతో పాటు బొబ్బెర కానీ మన పప్పు దినుసుల పంటలు కొంతవరకు కలిపి వేసినట్లయితే ఎనిమలకి కొంత ఫీడింగ్ కొంచెం ఆక్సలేట్ కంటెంట్ని కొంచెం తగ్గించుకోవచ్చు. అంటే ఎక్కువ మోతాదులో ఎనిమలకి ఎప్పుడైనా కూడా కంప్లీట్గా నేపియర్ హైబ్రిడ్స్ పెట్టొద్దండి రైతులు, ఇది గమనించుకోవాలి. దానితో పాటుగా మీరు మొక్కజొన్న కానీ తర్వాత సజ్జ కానీ వేసుకొని కొంత మోతాదులో మీరు బొబ్బెర, అలసందలు వేసవిలో వేసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది రైతులు ఏంటిదంటే పిల్లి పెసర వేసుకొని ఉంటారు. మార్చిలో కనుక వేసుకున్నట్లయితే, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అట్లా వేసుకున్నట్లయితే, ఇప్పుడు వేసవిలో ఇప్పుడు ఏప్రిల్, మేలో కనుక చూసుకున్నట్లయితే మీరు బొబ్బెర సాగు చేసుకోవచ్చు అండి. అయితే బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే దీంట్లో కొంత ఆక్సలేట్ కంటెంట్ కొంత మోతాదులో ఉంటుంది కాబట్టి ఆక్సలేట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. రైతులు దీన్ని గమనించుకొని దాంతో పాటుగా మీరు మిగతా పశుగ్రాస పంటలను కలిపి వేసుకున్నట్లయితే మంచి పాల దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ సమయంలో కోయాలి, అదేవిధంగా ఎంత దిగుబడి వస్తుంది అంటే ఏంటి? ఇది మెయిన్గా ఏంటంటే దీనికి ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం టైం పడుతుందండి. మెయిన్గా వేసవిలో వేసుకున్నప్పుడు ఏంటంటే బాగా నీళ్లు పెట్టాలి. మీకు వానాకాలంలో అయితే తొందరగా ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏనుకునేటటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ బాజ్రా నేపియర్ ఏప్రిల్, మేలో వేసుకోవచ్చును. కొంచెం తక్కువ ఉన్నా కానీ మీరు జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ వేసుకోవచ్చును. అయితే దీన్ని కోసే సమయం కనుక చూసుకున్నట్లయితే 75 నుంచి 90 రోజులకు ఒకసారి ఫస్ట్ కోత కోసుకున్న తర్వాత కోతలు మళ్ళీ 45 రోజులకు ఒకసారి తీసుకోవచ్చండి. ఓకే, దీనిలో ముడి మాంసకృతులకు సంబంధించి ఎంత మోతాదులో ఉంటాయి? 9 నుంచి 11% ముడి మాంసకృతులు ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. దీనికి దిగుబడి కనుక చూసుకున్నట్లయితే 100 నుంచి 120 టన్నులు ఒక ఎకరానికి తీసుకోవచ్చండి. సుమారుగా ఒక సంవత్సరానికి 6 నుంచి 8 కోతలు తీసుకోవచ్చు.
అంటే ఇప్పుడు రైతులకు ఏంటంటే మెయిన్గా డైరీ ఫామ్ ఎక్కువగా ఉన్నటువంటి రైతులు ఎక్కువ మోతాదులో మనము ఫాడర్స్ ఇవ్వాలి కాబట్టి ఏంటంటే ఎక్కువగా నేపియర్స్, బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ కానీ సూపర్ నేపియర్ అట్లా వేస్తూ ఉంటారు. కాకపోతే దాంట్లో ఏంటంటే దీంట్లో ఆక్సలేట్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక్కటే కాకుండా మిగతా జొన్న, మొక్కజొన్న, తర్వాత ఈ సజ్జ వాటితో పాటు మళ్ళీ బొబ్బెర, అలసంద అట్లా వేసుకొని ఇచ్చినట్లయితే పశువులు కూడా మంచి ఆరోగ్యంగా ఉండి మంచి పాల దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, పశుగ్రాస పంటలకు సంబంధించి ఇప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, సాధారణంగా ఒక రైతులు ప్రిఫర్ చేయాలంటే ఎక్కువగా ఏ పంటలు సాగు చేస్తున్నారు? మన దగ్గర ఎక్కువగా ఏ సాగు చేస్తున్నారు? మెయిన్గా ముఖ్యంగా రైతులు కనుక చూసుకున్నట్లయితే పశుగ్రాస పంటలలో సాగు చేసేటటువంటి రైతులు సూపర్ నేపియర్ కానీ బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ ఎక్కువగా సాగు చేస్తున్నారండి. వాటితో పాటుగా మొక్కజొన్న, సజ్జ, జొన్న పలు కోతలనిచ్చేటటువంటి రకాలను కూడా సాగు చేస్తున్నారు. ఈ సజ్జలలో కానీ తర్వాత జొన్నలలో పలు కోతలనిచ్చేటటువంటి మంచి రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావున కావాల్సినటువంటి రైతులు జొన్న కనుక చూసుకున్నట్లయితే మీరు IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ కానీ అదేవిధంగా పహాడి షరీఫ్లో కూడా మీరు తీసుకోవచ్చండి, రీజనల్ ఫాడర్ స్టేషన్లో. అదే కనుక సజ్జ రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించినటువంటి TSFB 15-8 కానీ, తర్వాత 17-1 కానీ, తర్వాత 18-1 కానీ, 17-7 కానీ TSFB ఈ రకాలు రైతులకు వచ్చేటటువంటి వానాకాలంలో రైతులకు అందుబాటులో ఉంచుతామండి. కావాల్సినటువంటి రైతులు వచ్చే వానాకాలంలో మీరు తీసుకోవచ్చండి. అదే కనుక ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్ కనుక చూసుకున్నట్లయితే APBN 1 అనేటువంటి రకము మీరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫోరేజ్ క్రాప్స్ యూనిట్లో ఈ స్టెమ్ కటింగ్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి రైతులు వచ్చి తీసుకెళ్ళొచ్చండి. ఎక్కువ మోతాదులో మాత్రం మీకు వానాకాలంలో ఉంటాయండి. ఇప్పుడు కొంచెం కొద్ది మోతాదులో ఉన్నాయి. కావాల్సినటువంటి రైతులు అక్కడికి వచ్చి తీసుకువెళ్ళొచ్చు. అదేవిధంగా CO4, CO5 అనేటువంటి రకాలు రీజనల్ ఫారెస్ట్ స్టేషన్లో ఉన్నాయి. కావాల్సినటువంటి రైతులు అక్కడ కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చండి. ఎక్కువగా ఏంటంటే రైతులు బాజ్రా నేపియర్ హైబ్రిడ్ ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, తర్వాత బాగా ఎక్కువగా మీకు మంచిగా గడ్డి బాగా అనిపిస్తుందని అది వేస్తారు. వాటితో పాటుగా మిగతా పంటలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉందండి రైతులు. మెయిన్గా APBN, అదేవిధంగా సూపర్ నేపియర్, CO4, CO5 కాకుండా ఈ మొక్కజొన్న, పశుగ్రాసపు మొక్కజొన్న కానీ, ఆఫ్రికన్ టాల్ కానీ, TSFB 15-5 అనేటువంటి రకము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖరీఫ్లో రైతులకు అందుబాటులో ఉంటుందండి. కావాల్సినటువంటి రైతులు అప్పుడు ఆ సమయంలో వచ్చి తీసుకోవచ్చును. ఎక్కువ మొత్తంలో మాత్రం మేము వచ్చేటటువంటి రబీలో కానీ వేసవిలో కానీ ఎక్కువ మొత్తంలో విత్తనోత్పత్తి చేపట్టి రైతులకు అందుబాటులో తీసుకొస్తామండి. ఈ రకాలన్నిటిని కూడా మీరు ఈ వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఇవి 70% ఇచ్చినట్లయితే పశువులకు దీనితో పాటుగా కొంత మొత్తంలో 25-30% పప్పు దినుసుల పంటలైనటువంటి బొబ్బెర కూడా కొంత మొత్తంలో ఇచ్చినట్లయితే పాల దిగుబడి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వేసవిలో ఏంటంటే బాగా ఈ ఎండలకు కొంచెం బయట గడ్డి తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రేజింగ్కి తీసుకెళ్ళినప్పుడు రైతులు ఏంటంటే వాళ్ళే నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలలో మొక్కజొన్న కానీ, పశుగ్రాసపు సజ్జ కానీ, తర్వాత పశుగ్రాసపు జొన్న కానీ సాగు చేసి పశువులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓన్లీ రైతులు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే ఎండుగడ్డి, మన వరి ఎండుగడ్డి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఏంటంటే ఎనిమల్స్ యొక్క కడుపు నిండిపోతుంది కానీ దానికి కావాల్సినటువంటి పోషకాలు అందవు. దానివల్ల ఏంటంటే పాల దిగుబడి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే వాటితో పాటుగా ఎండుగడ్డి ఒక 10 కిలోలు ఇచ్చినట్లయితే మీరు ఒక 25-30 కిలోల పచ్చిగడ్డి ఇవ్వాలి. కానీ రివర్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఇది గమనించుకొని కొంచెం పచ్చి గడ్డి కనుక వేసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో మంచి పాల దిగుబడి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మేము సాధారణంగా ఇంతకుముందు మనకు భూమి ఉన్న వాళ్ళందరూ కొన్ని పశువులు కూడా సాకేవాళ్ళు కాబట్టి
అవి ఉపయోగించే వాళ్ళు పశువులకు వేసేటువంటివి ఉండే. కానీ ఈ మధ్య కాలంలో ఎలా మారిపోతుంది మ్యామ్? అంటే పశువుల పెంపకం అనేది సపరేట్గా, ఇది సపరేట్గా అనేది వెళ్తుంది కదా. అంటే డైరీ ఫామ్ ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే కొంతమంది డైరీ ఫామ్లో ఎక్కువగా పెడతా ఉన్నటువంటి రైతులు మేము గమనించింది ఏంటంటే కొన్ని ప్రాంతాలలో వేరే దగ్గర పండించి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఈ బాజ్రా నేపియర్, సూపర్ నేపియర్ మేము గమనించడం జరిగింది. వాటితో పాటుగా ఈ పప్పు దినుసుల పంటలు మీరు రబీలో కనుక చూసుకున్నైతే లూసర్న్, తర్వాత లూసర్న్ అట్లా వేస్తూ లూసర్న్ సాగు చేస్తున్నారు. వాటితో పాటుగా హెడ్జ్ లూసర్న్ కూడా సాగు చేసుకోవచ్చండి వాటర్ ఉన్నట్లయితే. ఆ హెడ్జ్ లూసర్న్ కనుక సాగు చేసుకున్న అంటే ఈ బొబ్బెరతో పాటు హెడ్జ్ లూసర్ను కూడా కొంతవరకు ఇచ్చినట్లయితే పోషకాలు మంచిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనకు హెడ్జ్ లూసర్న్ దశరథ గడ్డి అంటారు హెడ్జ్ లూసర్న్ అనేది. అయితే అది ఏంటంటే మెయిన్గా కొంచెం బాగా ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. ఒకసారి కనుక వేసినట్లయితే కోసిన తర్వాత మళ్ళీ ఆ విత్తనాల కింద పడి మళ్ళీ మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రైతులు ఏంటంటే మీరు మెయిన్గా గడ్డి సాగు చేసేటటువంటి నేలను కొంత మొత్తంలో కొంత సపరేట్గా చేసుకొని వేసుకున్నట్లయితే అది ఇప్పుడు ఈ మొక్కజొన్న అయితే మీకు ఒకటేసారి తీసేసేయచ్చు. కానీ సజ్జ కానీ తర్వాత జొన్న కానీ ఏపీబిఎన్ కానీ పలు కోతలు ఇస్తుంది కాబట్టి మీరు ఒకసారి వేసారనుకోండి దాంట్లో కంటిన్యూస్గా వస్తుంది. మీరు ఏ పంట వేసినా కూడా మళ్ళీ అవి మొలకెత్తి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలో కొంచెం ఒక సైడ్కి మీరు పశుగ్రాసాలను పెంచుకొని దాంట్లోనే కంటిన్యూస్గా ఒక సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీరు పప్పు దినుసుల పంటలు, ఒక సైడు మీరు జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ అట్లా ఒక 3-4 years వేసుకున్న తర్వాత మళ్ళీ రొటేషన్లో ఆ రకంగా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేటటువంటి పశుగ్రాసం మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మ్యామ్ సాధారణంగా వేసవిలో అంతర పంటలుగా వేసుకోరు కదా, ఎలా ఉంటుంది మ్యామ్ సీజనల్ చేంజ్ అనేది? అయితే అంతర పంటలు మీరు మంచి ప్రశ్న అడిగారండి. దీంట్లో ఏంటంటే బాజ్రా నేపియర్ హైబ్రిడ్ ఉంటుంది కదా, దాంట్లో ఈ 90 సెంటీమీటర్లు సాలుకు మధ్య దూరము, 60 సెంటీమీటర్లు మొక్కకు మధ్య దూరం వేసినప్పుడు మధ్యలో ఒక సాలు మీరు బొబ్బర సాగు చేసుకోవచ్చండి. అయితే ఆ రకంగా సాగు చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే 70% వరకు ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్ ఒకసారి కొంత తీసేసి దీనికి పశువులకి వాటితో పాటుగా ఎప్పుడైనా ఖచ్చితంగా బాజ్రా నేపియర్ హైబ్రిడ్ ఇచ్చేటప్పుడు దానితో పాటుగా మీరు పప్పు దినుసుల పంట ఇచ్చినట్లయితే కొంచెం ఆక్సలేట్ కంటెంట్ తగ్గిపోయి పశువులకు మంచి పోషణ అందుతుంది. దాంతోపాటు పాల దిగుబడి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మనం ఇప్పుడు పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా లేదంటే వాళ్ళ వ్యాపారం లాభదాయకంగా ఉండాలన్నా ఎలా ఉండాలి మనం? పశువుల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి ఫుడ్ వాడాలి అనేది వీటికి సంబంధించి? అయితే పశువులలో మెయిన్గా ఏంటంటే ఈ జొన్న వేసేటప్పుడు జొన్న కానీ ఇప్పుడు ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ వేసేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవాలి. మిగతా మొక్కజొన్న కానీ తర్వాత సజ్జ కానీ తర్వాత ఈ పప్పు దినుసుల పంటలు అలసందలు కానీ బొబ్బరు కానీ వేసినంత కొంచెం మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఈ జొన్న వేసేటప్పుడు మాత్రము పశువులకు అందించేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఆ జొన్న అనేది పూత దశ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. కంప్లీట్గా పూత దశ వచ్చిన తర్వాత మాత్రమే మనం అందించాలి. అంతేగాని 60 రోజులు అయింది కదా నేను వెంటనే కోసి వేసేస్తానంటే దాంట్లో కొంచెం ఎనిమల్స్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రభావం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, వాము వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. అదేవిధంగా సూపర్ నేపియర్ మనం హైబ్రిడ్స్ కూడా చెప్పాను కదా, బాజ్రా నేపియర్ హైబ్రిడ్లో మనకు ఆక్సలేట్స్ ఉంటాయని ఈ రెండు జాగ్రత్తగా గమనించుకొని ఎనిమల్స్కి మన పశువులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మీరు మొక్కజొన్న కానీ సజ్జ కానీ మాత్రము 50% పూత దశ వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో ఏంటంటే కరెక్ట్గా మంచి పోషకాలు ఉంటాయి, దాంట్లో చూసుకొని అప్పుడు ఇవ్వచ్చు. మీరు ముందే కనుక కోసినట్లయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి పశువులకు అవసరమైంది కదని తొందరగా కోసినట్లయితే మీకు కావాల్సినటువంటి గడ్డి రాక కొంచెం నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని గమనించుకొని వేసుకోవాలండి. ఓకే మనం సాధారణంగా గ్రౌండ్ లెవెల్లో రైతుల్ని గమనిస్తే తెలుసో తెలియకో ఈ పశుగ్రాస సాగు విషయంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం?
మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకు కొన్ని ముఖ్యంగా ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ తోటి జాగ్రత్తగా ఉండాలి రైతులు. ఎందుకంటే చాలా బుల్లెట్ గ్రాస్ చాలా రకరకాల పేర్లతో వస్తున్నాయి. మీరు ఏవైతే మీరు మంచిగా దాని మీద అవగాహన ఉండి మీరు పశువుల డాక్టర్ను సంప్రదించి మాత్రమే ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు వేసుకోవాలండి. రకరకాల పేర్లు అసలు మేము వినని రకాలు చాలా రకాలు చేస్తూ ఉన్నారు. వాటిల్లో ఏంటంటే ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది, అది టెస్ట్ చేశారా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి. అంతేగాని మీరు కొత్త రకం వచ్చింది కదా అని మాత్రము అది వేయొద్దండి. రైతులు లేకపోతే చాలా ఎనిమల్స్ కొంతమంది మనకు తెలియకుండానే చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మీరు బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మీరు దాన్ని సాగు చేసుకోవాలి. ఓకే, అంటే ఈ బాజ్రా నేపియర్ హైబ్రిడ్లకు సంబంధించి సాధారణంగా ఇస్తే కూడా ఎంత మోతాదులో ఇవ్వాలి మ్యామ్? దాంతోపాటు వేరేవి కూడా మిక్స్ చేయాలి కాబట్టి. అయితే దీంట్లో ఏంటంటే మనం మామూలుగా అయితే 75%, 80% కూడా ఇస్తూ ఉంటారు రైతులు. మేము ఏంటంటే 60% అది తీసుకుని దాంతోపాటుగా కొంత మొత్తంలో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ కొంత మోతాదులో తీసుకుని దాంతోపాటుగా ఈ పప్పు దినుసుల పంటలైనటువంటి ఇప్పుడు ఆల్రెడీ మనము జనవరి, ఫిబ్రవరిలో వేసామనుకోండి పిల్లి పెసర, ఇప్పుడు హార్వెస్టింగ్కి కోత కోయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వేయాలనుకుంటే మాత్రం మీరు బొబ్బెర కానీ, తర్వాత అలసందలు కానీ, లేకపోతే హెడ్జులూసన్ దశరథ గడ్డి కూడా మీరు సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవి మీకు అలసందలు మాత్రం చాలా బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 పంటలు కనుక బాగా సాగు చేసుకోవచ్చండి వేసవిలో. అంటే వాళ్ళు ఎవరైతే పశువులకు సంబంధించి చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంటారమ్మా? వాళ్ళు వేస్తున్నటువంటి ఫుడ్ అదేదైతే ఇస్తున్నారో అది పశువుకు సంబంధించి ఎలా వస్తుంది, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమైనా ఉంటాయి? అంటే రైతులు ఏంటంటే మెయిన్ గా ఎండుగడ్డి ఎక్కువగా వేస్తూ ఉంటారు. వరి కనుక మనం చూసుకున్నట్లయితే అది ఎనిమల్ అంటే కడుపు నిండిపోతుంది కానీ ఆ పశువుకు సంబంధించినటువంటి పోషకాలు అనేది సరిగ్గా అందవు. కాబట్టి పాల దిగుబడి పెరగాలి అని అంటే పచ్చి మేత దిగుబడి అనేది కంపల్సరీ. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుత కాలంలో ఏంటంటే ల్యాండ్ కొంచెం తగ్గిపోతూ ఉంది రైతులకి. కాబట్టి కొంత ప్లేస్ మీరు పశువులకు పెంచుకోవడం అనేది చూసుకోవాలి. ఇవి ఏంటంటే మెయిన్గా మనము గట్ల పైన కానీ, తర్వాత కాలువల సైడ్ కానీ, బాజ్రా నేపియర్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మీరు వేసుకోవచ్చండి. అదేవిధంగా ఇవి హెడ్జులూసన్ కనుక చూసుకున్నట్లయితే పొలాల గట్ల పైన కూడా కొంత సైడ్ వరకు కొంచెం వేసుకోవచ్చు. బంజరు భూములలో కూడా సాగు చేసుకోవచ్చండి. ఓకే, అంటే సాధారణంగా మ్యామ్ పాల డైరీ వ్యాపారం చేసేవాళ్ళు, పెద్ద ఎత్తున ఉన్నవాళ్ళు ఓకే ఇదంతా ఓకే. అంటే చిన్న చిన్న రైతులు ఉండి కొంత పశు సంపద ఉండి చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు ఎక్కువగా ఎండుగడ్డి వేయడం, లేదంటే వాళ్ళు అక్కడ ఉన్నది వరి ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి దాన్ని వాడడం, దానివల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఆ పశువుకు సంబంధించి? పశువుకు సంబంధించి అంటే పోషకాలు తగ్గిపోతే ఆటోమేటిక్గా కొంచెం సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే పచ్చి మేత దిగుబడి అనేది మెయిన్గా రైతులు మనం చిన్న సన్నకారు రైతులు 1-2 గేదెలు ఉన్న రైతులకి ఏంటంటే చాలా తక్కువ దిగుబడి అంటే పాల దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది. 2 లీటర్స్ కానీ 1.5 లీటర్ అట్లా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేనివల్ల వస్తుంది 2-3 లీటర్స్ మ్యాక్సిమం. కానీ డైరీ ఫార్మర్స్కి అది ప్రాఫిటబుల్ కాదు. వాళ్ళ 10-15 లీటర్స్ 6 లీటర్స్ అట్లా రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఈ తగు మోతాదులో పచ్చిగడ్డి, తర్వాత కొంత మోతాదులో ఎండుగడ్డి, దాంతోపాటు కాన్సన్ట్రేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అది మీకు దగ్గరలో ఉన్నటువంటి పశువుల అధికారిని సంప్రదించినట్లయితే ఆ కాన్సన్ట్రేట్స్ ఏంటనేది కూడా మీకు సజెస్ట్ చేస్తారు. మేము మాత్రమే ఈ పశుగ్రాసాలలో కనుక చూసుకున్నట్లయితే ఈ రకాలు మేము చెప్పినటువంటి రకాలన్నీ కూడా మంచి రకాలండి. అవన్నీ కూడా మీకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అందుబాటులో ఉన్నాయి. జొన్నలు కనుక చూసుకున్నట్లయితే IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్ర నగర్, దాంతోపాటుగా పహాడి షరీఫ్లో ఉన్నాయి. సజ్జలు కనుక చూసుకున్నట్లయితే మేము ఇప్పుడు వచ్చే వానాకాలంలో పశుగ్రాసపు సజ్జలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్రికన్ టాలు కొద్ది మొత్తంలో ఉన్నాయి. రైతులు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటారు. కానీ మేము రాబోయే రోజులలో ఇప్పుడు రబీకి కానీ సమ్మర్కి కానీ ఎక్కువ మోతాదులో మేము రైతులకు అందుబాటులో ఉంచుతాము. ఇప్పుడు ఆఫ్రికన్ టాలు కొద్ది మొత్తంలో ఇంకొక 1 మంత్లో అట్లా మాకు దగ్గర ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా
అలసందలు బొబ్బర్లో మాత్రం మీకు రబీకి కానీ సమ్మర్ కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందండి. హెడ్జ్లో మీకు దగ్గరలో పహాడీ షరీఫ్ కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చండి. మ్యామ్ మొక్కజొన్నకు సంబంధించి వన్ టైమేనా మ్యామ్? అది ఒకటేసారి మొక్కజొన్న అయితే మీకు వన్ టైమే. అందులో ఏంటంటే ఆఫ్రికన్ టాల్ ఒకటి, TSFM 15-5. TSFM 15-5 అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి చాలా మంచి రకం అండి. అందులో మీకు అది మీకు వచ్చే వానాకాలంలో కొద్ది మొత్తంలో రైతులకు అందుబాటులో ఇస్తాము. మళ్ళీ రబీకి సమ్మర్కి మాత్రం మేము పెద్ద మొత్తంలో విత్తనోత్పత్తి చేపట్టి రైతులకు ఎక్కువ మొత్తంలో మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఓకే, ఈ జొన్న సజ్జ మల్టిపుల్ గా వస్తాయి కదా, ఒకసారి వాటి గురించి కూడా పలు కోతలు ఇచ్చేటటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కోఎఫ్ఎస్ 29, తర్వాత కోఎఫ్ఎస్ 31, తర్వాత CVS 33 MF, CSH 24 MF, CSH 20 MF అనేటువంటి రకాలు ఉన్నాయండి. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే కోఎఫ్ఎస్ 29, కోఎఫ్ఎస్ 31 అనేటువంటి రకాలు మీకు అదే రీజనల్ ఫారెస్టేషన్ పహాడీ షరీఫ్లో ఉన్నాయి. తర్వాత CSH 24 MF, CSH 20 MF అనేటువంటి రకాలు IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ రాజేంద్ర నగర్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చండి. ఓకే, ఈ బొబ్బర్లో అలసందలు ఎక్కువగా మంచిగా దిగుబడి వస్తున్నాయి కాబట్టి ఒకసారి వాటి గురించి కూడా మళ్ళీ ఒకసారి. ఈ బొబ్బర్లు అలసందలు కనుక చూసుకున్నట్లయితే రకాలు కనుక చూసుకున్నట్లయితే విజయ కానీ విజయ అనేటువంటిది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించబడిందండి. అదేవిధంగా బుందే లోబియా 1, బుందే లోబియా 2 రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఈ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే అయితే మెయిన్గా రైతులు ఏం చేస్తారంటే మా దగ్గరకు వచ్చేటటువంటి రైతులు మెయిన్గా మాకు నీటి సదుపాయం లేదు, ఇప్పుడు వేసవిలో వేస్తాము అని అంటారు. కానీ ఈ రకాలు అన్నీ కూడా అంటే వేసవిలో మాత్రం ఖచ్చితంగా నీళ్లు కావాల్సిందే. వానాకాలంలో అంటే మీరు జొన్న కానీ సజ్జ కానీ కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. అదేవిధంగా కౌపి కూడా మీకు అంటే బొబ్బర అలసందలు కూడా కొంతవరకు నీటి తడులు ఒక 3-4 నీటి తడులు ఇచ్చినట్లయితే సరిపోతుంది. మెయిజ్కి కనుక మొక్కజొన్న పశుగ్రాసం మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే దాన్ని కూడా ఒక 3-4 నీటి తడులు ఇవ్వచ్చు. అదే మీకు ఇది కనుక చూసుకున్నట్లయితే బాజ్రా నేపియర్ హైబ్రిడ్ అయితే కొంచెం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కానీ అన్నిటి పశుగ్రాసము పండించాలంటే మాత్రం ఖచ్చితంగా నీటి తడి ఉండేటట్లు చూసుకొని పండించుకోవాలండి. అయితే దీంట్లో ఏంటంటే అసలు ఎరువులు వేస్తలేరండి రైతులు. పశుగ్రాసం బాగా రావాలంటే ఏంటంటే మెయిన్గా కొంచెం పశువుల ఎరువుతో పాటు కొంత మోతాదులో 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం ఇచ్చేటటువంటి దీనికి మనం అలసందలు కనుక బొబ్బర్లు కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇది ఏంటంటే దీంట్లో గడ్డి కదా కలుపు తీయాలా అనేది కూడా ఉంటుంది. తీయాలండి, ఎందుకంటే మంచి క్వాలిటీ గడ్డి రావాలి అని అంటే మంచి మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ కలుపు సమస్య దీంట్లో ఈ వయ్యారి బొమ్మ కలుపు అది చాలా డేంజర్ ఎనిమల్కి పశువులకి, కాబట్టి అది రాకుండా చూసుకోవాలి. ఈ అలసందలు బొబ్బర్లకి ఏంటంటే విత్తిన తర్వాత వెంటనే నీళ్లు పెట్టుకోవాలి. విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనేటటువంటి గడ్డి మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. అయితే మీరు అది జాగ్రత్త చూసుకోవాలండి. పెండిమిథాలిన్ వేరే కాంబినేషన్లో కూడా వస్తున్నాయి, అలా కాకుండా కరెక్ట్గా చూసుకొని మీరు అది డోసేజ్ వేసుకోవాలి. ఎక్కువ వేసినా కూడా మీకు మొలక శాతం తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించి వేసుకోవాలండి. తర్వాత ఈ కోసేటటువంటి దశ కూడా అన్ని పశుగ్రాస పంటలకు చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో సరైన సమయంలో కోసినట్లయితేనే దాంట్లో మీకు కావాల్సినటువంటి పోషకాలు పశువులకు అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే స్టాగర్డ్ సోయింగ్స్ అని అంటాం మనం, అంటే డిఫరెంట్ డేట్స్లలో వేసుకోండి అని చెప్తా ఉంటాం. ఒకటి అయిపోగానే ఒకటి రావడం. అంటే సాధారణంగా పశుగ్రాస పంటలకు సంబంధించి ఎరువుల యాజమాన్యం కానీ కల్ప యాజమాన్యం కానీ మామూలు పంటలకు ఉన్నంత పర్టికులర్ గా చేయదు. అంటే రైతులు ఏంటంటే మనకు లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది కదా, కాబట్టి ఏంటంటే దీంట్లో మనం ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్, పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ వేస్తే మళ్ళీ రెసిడ్యూస్ ఉండేటటువంటి అవకాశం ఉంటాయి. కొన్ని హెర్బిసైడ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు రెసిడ్యూవల్ ఎఫెక్ట్ అనేది అంటే మందు యొక్క తీవ్రత మళ్ళీ నెక్స్ట్ గడ్డిలో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కలుపు మందులు వాడాలి.
ఈ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అనుకోండి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఓకే. ఎందుకంటే ఎనిమల్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మాత్రము మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా పురుగు కానీ దానికి వచ్చినట్లయితే మెయిన్గా దీనికి ఏమవుతుందంటే ఈ బొబ్బెర కానీ అలసందరికి సకింగ్ పెస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, అంటే రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే మనము ఏంటంటే అంటే ఏదైనా పురుగు మందు కొట్టిన తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత ఆగిన తర్వాత ఎనిమల్కి మళ్ళీ కట్ చేసి వేసుకోవాలి, అది కొంచెం గమనించుకొని వేసుకోవాలండి. ఓకే పద్మజ మ్యామ్, చివరిగా మన రైతు మిత్రులకు పశుగ్రాస పంటలు పండించే వారికి ఏం చెప్తారు ఒకసారి? రైతులు ఏంటంటే మెయిన్గా మీరు వేసే పశువులు ఉన్నట్లయితే కొంత మొత్తంలో కొంత ల్యాండ్ మీరు ఈ ల్యాండ్ని మళ్ళీ నెక్స్ట్ మీరు వ్యవసాయ పంటలకి వాడొద్దండి. దీన్ని పశుగ్రాస పంటలకి రొటేషన్ పద్ధతిలో సాగు చేసుకోవాలి. ఒకసారి మీరు పప్పు దినుసుల పంటలు వేసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఇప్పుడు బొబ్బెర సాగు చేశారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ దాంట్లో మొక్కజొన్న సాగు చేసుకోవాలి. తర్వాత సజ్జ సాగు చేశారనుకోండి, అయితే పెరినియల్స్ ఏమైతాయి అంటే ఒక 2 years వరకైనా మీరు దాన్ని తీయకుండా దాన్ని అట్లా ఒక 5-6 కటింగ్స్ వస్తాయి కాబట్టి దాన్ని చూసుకొని మళ్ళీ విత్తనాలు దాంట్లోనే పడి మళ్ళీ మొలకెత్తుతూ ఉంటాయి కాబట్టి అది గమనించుకోవాలి. తర్వాత ఈ హెడ్జ్ లూసర్న్ అనేటువంటి పశుగ్రాసము దాంట్లో మీకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, అది మాత్రము మీరు గట్ల పైన వేసుకోవచ్చు. తర్వాత కాలువల సైడ్ కూడా మీరు బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ వేసుకోవచ్చు. అంటే తక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నటువంటి ఫార్మర్స్, కొంచెం భూ కమతాలు తక్కువగా ఉన్నటువంటి రైతులు అయితే బాజ్రా నేపియర్ హైబ్రిడ్స్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలండి. రైతులు దయచేసి మీరు కొత్తవి వాడేటప్పుడు మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి, అదేవిధంగా మీరు మాకు ఫోరేజ్ క్రాప్స్ యూనిట్కి వచ్చినా కూడా మేము తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. మీకు మంచి రకాలు కూడా మీకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మంచి రకాలు కూడా విడుదల ఇవ్వడం జరిగింది. అవన్నీ రకాలు కూడా మీకు రాబోయే రోజులలో రైతులకు అందుబాటులోకి తెస్తామండి. ఇప్పుడు కొద్ది మొత్తంలో ఉన్నాయి, నెక్స్ట్ రబీకి కానీ సమ్మర్కి కానీ ఎక్కువ మొత్తంలో విత్తనోత్పత్తి చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. పశుగ్రాస పంటలకు సంబంధించి మా రైతు మిత్రులకు తెలియని అనేక విషయాలు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా, పశుగ్రాస పంటలకు సంబంధించి ముఖ్యంగా బాజ్రా నేపియర్ వాడేటప్పుడు ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తనాలకు సంబంధించి విత్తన మోతాదు ఎంత, విత్తనానికి సంబంధించి ఎంత దూరంలో విత్తుకోవాలి, ఎరువుల యాజమాన్యం ఎందుకు చేయాలి, కలుపు యాజమాన్యం ఎందుకు చేయాలి, ఏ రకంగా పండించుకోవాలి, ఎలా అయితే పశువులు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి, దిగుబడి కూడా బాగుంటుంది, ఏం చేయడం ద్వారా దిగుబడి తగ్గుతుంది, ఇలాంటి అనేక విషయాల గురించి మేడం చక్కగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.